దీపం నీ వాక్యం. యేసు నామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగునుగాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనము కాపాడుకొనవలసిన 4 విషయములు అనే అంశాన్ని ధ్యానించుకుందామండి. మధురం మధురం నీ వాక్యం, నా త్రోవకు దీపం నీ వాక్యం. మొదటిది ఏంటంటే నీ నోటిని కాపాడుకో. రెండవది నీ పరిశుద్ధతని కాపాడుకొను. మూడవది నీ హృదయాన్ని కాపాడుకొను. నాలుగవది నీ ఆలోచనలని కాపాడుకొను. ఇవి మనిషి జీవితాన్ని నిర్ణయిస్తాయన్నమాట. ముందుగా నోరండి, చాలా ముఖ్యమైనది కదా. ఎందుకనంటే హృదయంలో ఏది ఉందో అది నోటిలో నుంచి బయటికి వస్తుందన్నమాట. హృదయం నిండా దేవుని వాక్యం ఉందనుకోండి, అప్పుడు నోరు తెరిస్తే అదే వాక్యం వస్తుంది. నేడు మీ ఇంటికి రక్షణ కలుగునుగాక. దేవుడు మీ బిడ్డలకి బంగారు భవిష్యత్తును దయచేదురుగాక. మీకు మంచి ఆరోగ్యం దయచేయుగాక. దేవుడు మంచి వర్షాలు సకాలంలో వానలు కురిపించి మీ చేలలో పంటలు పుష్కలంగా పండించునుగాక. మీ ఇంట్లో దేవదూతలు ఎల్లప్పుడూ కావలి కాయుదురుగాక. మీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము మీరు అన్ని విషయాల్లో వర్ధిల్లి శారీరకముగా సుఖముగా ఉందురుగాక. పరిశుద్ధాత్మ మీపైకి వేయించేసి వచ్చునుగాక. మీ పుత్రికలు దేవుని సందేశంను చెప్పుదురుగాక. మన హృదయం నిండా దేవుని వాక్యం ఉందనుకోండి, అప్పుడు అవి మనం మనుషులతో మాట్లాడుతున్నప్పుడు అవే బయటికి వస్తాయన్నమాట. కనుక హృదయం నిండా ఎప్పుడు దేవుని యొక్క వాక్యం సమృద్ధిగా ఉండాలండి. నిన్న కూడా ధ్యానించుకున్నాం కదా, 6 బాణలు ఉన్నాయి. ప్రభు ఏం చెప్పారు? వాటిని నీటితో నింపండి. మీ హృదయాన్ని, మనస్సుని, నోరు అన్నీ కూడా దేవుని వాక్యంతో నింపుకొనండి. అందరినీ ఆశీర్వదించండి, మీకు 2 అంతలుగా ఆశీర్వాదాలు వస్తాయి. యోబు తన స్నేహితుల కొరకు ప్రార్థించినప్పుడు దేవుడు వాళ్ళని ఆశీర్వదిస్తారు, యోబుని 2 అంతలుగా ఆశీర్వదిస్తారనమాట. మా దేశంలో సమృద్ధి నెలకొనుగాక. మా దేశ నాయకులు దేవుని యొక్క వివేకంతో చక్కగా పరిపాలించుదురుగాక. మన దేశంలో కొత్త ప్రాజెక్ట్స్ వచ్చి ఒక్కో ప్రాజెక్ట్ ఓపెన్ అవుతే 1000 మందికి ఉద్యోగాలు వచ్చేస్తాయి. ప్రతి ఒక్కరికి ఒక ఉద్యోగం ఉండి, ఒక ఇల్లు ఉండి, ఎవరికి అప్పు బాధలు లేకుండా అందరూ సాయంకాలానికి చక్కగా కలిసి భుజించి, కలిసి ప్రార్థించి, కలిసి నిద్రిస్తే ఎంత బాగుంటుంది కదా. మీ పిల్లలు మీ నిండా దేవుని వాక్యం ఉందనుకోండి, మీ ప్రక్కలో పడుకుంటే మందసం ప్రక్కన పడుకున్నట్లే వాళ్ళు నిద్రపోతున్నప్పుడు మంచి దీవెనలు మీరు పలకండమ్మా. నాలుక మీద చేయి పెట్టి, నాయనా ఇర్మియా నాలుక మీద ఎట్లా చేయి పెట్టావు, నా మాటలు నీ నోట్లో పెడుతున్నా, నేను జాతులకు ప్రవక్తగా చేస్తాను. నా బాబు, నా పాప నాలుక మీద మీ వాక్యాలు పెట్టండి, ప్రవక్తగా అభిషేకించండి ప్రభా, మీ చిత్తమే నెరవేరునుగాక. అలా మీరు ఎలా తల్లిదండ్రులకు విధేయత కలిగి జీవించారు, 30 సంవత్సరాలు జ్ఞానంలో ప్రాయంలో ఎదిగారు, దేవుని దయలో ప్రజల దయలో వర్ధిల్లారు. లూకా 2:51-52. మీరు అలా పిల్లల్ని ఆశీర్వదించండి. మీ బాబు స్కూల్లో ఉన్నాడు, పాప, అందరు పిల్లల కొరకు 7,000 మంది 70,000 మంది పిల్లల కొరకు మీరు ప్రార్థించండి. అనారోగ్యంగా ఉన్నారు, అబ్బా ఎలాంటి ఫోన్లు అండి వస్తున్నాయి. ఇప్పుడైతే లివరు ట్రాన్స్ప్లాంటేషన్, కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్, హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్, 4th స్టేజ్ క్యాన్సర్, ఎన్ని చెప్పండి. వాళ్ళందరి కొరకు ప్రార్థించండి. మీరు యెషయా 53:5, యేసయ్యా మీరు పొందిన దెబ్బల ద్వారా మాకు స్వస్థత, ప్రతిరోజు మీరు యేసు రక్తం లో కడగబడాలన్నమాట. ఆ పుస్తకంలోంచి యేసు రక్తం ద్వారా మనకు వచ్చే ఆశీర్వాదాలు మనం నిజంగా పొందాలి, ఎక్స్పీరియన్స్ కావాలన్నమాట. నిజంగా నా పాపం అంతా యేసు ప్రభు తీసుకొని ఆయన నీతిని నాకు ఇచ్చాడు,
సమార్య స్త్రీ పొందుతుంది ఆ అనుభవాన్ని. నా రోగం ఆయన తీసుకొని ఆయన యొక్క ఆరోగ్యం నాకు ఇచ్చాడు, నా శాపం ఆయన తీసుకొని అబ్రాహాం దీవెనలోకి ప్రవేశించే కృప నాకు ఇచ్చాడు. ఇలా దినమంతా మనం ఎన్ని వాక్యాలు చెప్పొచ్చమ్మా. మంచి 65వ కీర్తన చెప్తున్నాం ఇప్పుడు వర్షం రావాలని. ప్రభా నువ్వు భూమిని దర్శించు, వర్షాన్ని ఇవ్వు ప్రభా, మొక్కలు మొలిపించు, సంవత్సరాన్ని పంట అనే కిరీటంతో అలంకరించు ప్రభా. మనం అట్లా ప్రార్థన చేయాలన్నమాట. మంచి వర్షాలు ఇవ్వండి, కాలువలు ప్రవహించాలి, పచ్చగా ఉండాలి, భూమి అంతా పచ్చగా ఉండాలి. 144 కీర్తనలో దావీదు అంటాడు, మా గేదెలు చాలా చాలా పిల్లలు పెట్టును గాక అంటాడు, వాటికి గర్భస్రావం రాకుండాను గాక. నోటిని ఇలా వాడుకోండి అని చెప్తున్నానమ్మా. నీ నోరు కాపాడుకో, ఎందుకంటే యుద్ధాలు వస్తాయండి. 2వ ప్రపంచ యుద్ధం నోరు జారడం వల్ల వచ్చిందంట. సామెతలు 13:3లో తన నోటిని కాపాడుకొనువాడు జీవాన్ని పొందుతాడు, ఊరికే తెగ వాగేవాడు నాశనం అయిపోతాడు అని. ఊరికే మాట్లాడడం, ఏది వస్తే అది. ఊరంతా యుద్ధాలు పెట్టించాలా? యాకోబు 3లో అంటాడు, నిప్పు రవ్వ చిన్నది అడవిని తగిలిపెట్టినట్లు చిన్న నాలుక ఊరంతా తగలబెడుతుందంట. అలా మీరు ఉండొద్దమ్మా. మనం అందరినీ ఆశీర్వదించాలి. ప్రొద్దున్నే లేచి ఆశీర్వచనాల్ని పలకాలి. బైబిల్ తీసుకొని కీర్తనల నిండా ఆశీర్వాదాలు ఉంటాయి. అలా చదువుతూ ఆశీర్వచనాల్ని పలకండి. ఇంకా సామెతలు 18, 20, 21 అండి, చక్కగా ఉంటుంది చూడండి. జీవము మరణము నాలుక ఆధీనంలో ఉంది. నరుడు తన నాలుకను ఎలా వాడుకుంటాడో అతని జీవితం అలాగే ఉంటుంది. నీ జీవితం నీ నాలుకని బట్టి ఉంటుంది అన్నమాట. నువ్వు మంచి మాటలు మాట్లాడుకో. యేసుప్రభు పొందిన దెబ్బల ద్వారా నాకు స్వస్థత, నేను యేసుప్రభు యొక్క నేనేం చెప్పుకుంటా అంటే నేను యేసుప్రభు యొక్క వధువుని, ఆయన నా భర్త, నేను ఆయన వధువుని, ఆయన చేతిలో నేను ఒక కిరీటంలాగా ఉన్నాను, నేను ఆయనకి అమూల్యమైన బిడ్డ, నేను యేసుప్రభు యొక్క రాయబారిని, ఆయన అధికారంతో నేను ఇక్కడ మాట్లాడుతున్నాను. ఎవరికైనా స్వస్థత కలుగును గాక అంటే యేసుప్రభు అధికారంతో మాట్లాడుతున్నాను. బైబిల్లో ఏదైతే ప్రభు చెప్పాడో నీవు నా వధువు అని చెప్తున్నాడు. నేను నిన్ను విడనాడను, నిన్ను నా గుండెల మీద పెట్టుకొని నేను నిన్ను నడిపిస్తాను, నిన్ను అనేకులకు ఆశీర్వాదకరంగా మారుస్తాను. అది చాలా ముఖ్యమైందండి. లేకపోతే మౌని జ్ఞాని, మౌనంగా ఉన్న వాళ్ళు ఎవరు అంటే జ్ఞానులు అన్నమాట. ఫూల్స్ ఏంటంటే మాట్లాడుతూ ఉంటారు. జోజప్ప గారు బైబిల్లో చూడండి మాట్లాడారు ఒక్కసారి కూడా. సైలెంట్ వర్కర్, చాలా దేవుని జ్ఞానం ఉన్నవాళ్ళు మాట్లాడారండి. ఆ వాక్యాన్ని ధ్యానించుకుంటూ దేవుని స్వరాన్ని వింటారు. ఇక్కడ మాట్లాడతారు. దేవుడు ఆత్మ, మన ఆత్మలో మాట్లాడతారు. ఎప్పుడు ఆయన స్వరాన్ని వింటూ ఆయన చిత్తం చేస్తారు. నా గొర్రెలు నా స్వరాన్ని వింటాయి. యేసుప్రభు మందలో ఉన్న వాళ్ళైతే ఈ వాక్యాన్ని వింటారనమాట. సాతాను మందలో ఉన్న వాళ్ళకి లోక ముచ్చట్లన్నీ కావాలి. తర్వాత తీసుకెళ్ళి హాస్పిటల్లో పడేస్తాడు. అన్నీ ఏ అవయవం సాతానికి ఇస్తామో అవన్నీ తీసేస్తాడు. సంసోను కన్నులతో చూశాడు స్త్రీలని, కన్నులు తీసే. అలాగే జరుగుతుంది. ఇవి బాగలేదు, ఇది బాగలేదు, ఇది బాగలేదు, అన్నీ తీసేస్తే వేరే పెడతారా? ఎవరి తెచ్చి పెడతారు? నేను అదే అనుకుంటాను, ఎవరి పెడతారండి ఈ పండ్లు? ఎవరివి? ఎక్కడి నుంచి దయ్యాలవి తెచ్చి పెడతారా? ఎవరి తీసుకొచ్చి పెడతారు? యేసు ప్రభు చేతిలో మంచి పాత్రగా వాడబడినప్పుడు, ఆయన తన పోలికగా మనల్ని సృజించినప్పుడు మన నాలుక ఆయనలాగా, ఇప్పుడు మానవుడు మమ్ము పోలి మాలాగా ఉండాలి. ఆది గ్రంథం 1:26లో ఆయనలాగా మనం మాట్లాడాలి, జీవించాలి, జీవపు మాటలు రావాలి మన నోట్లో నుంచి. మీకు శాంతి కలుగును గాక, మీకు ఆరోగ్యాన్ని దేవుడిచ్చుదురుగాక, ఆనందాన్ని ఇచ్చుదురుగాక, మీ కుటుంబంలో ప్రేమ ఐక్యత ఉండును, దేవదూతలు ఉందురుగాక, యేసు ప్రభు మంచి కాపరిగా ఉండి కాపాడును గాక. అలా మంచి వాక్యాలు మాట్లాడుకోవాలండి. రెండోది ఏంటంటే
మన పరిశుద్ధతని కాపాడుకోవాలండి. మీ దేవుడు పరిశుద్ధుడైనట్లే మీరును పరిశుద్ధులైండండి. పేతురు లేఖ 1 పేతురు 1:15 బీ హోలీ ఫర్ యువర్ గాడ్ ఈజ్ హోలీ అని చెప్తారనమాట. లేవియకాండం 19:2 అదే పేతురు రాస్తాడు. మీ ప్రవర్తనలో అన్నింటిలో కూడా మీరు పరిశుద్ధంగా ఉండండి. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని దర్శింతురు. మత్తయి 5:8 యేసు ప్రభు చెప్తారు. మన హృదయం పసిపిల్లల్లాగా పరిశుద్ధంగా, అంటే పరిశుద్ధ వాక్యం ఉంటే పరిశుద్ధంగా ఉంటాం. మన సొంతగా ఉపవాసం వల్ల, ప్రార్థనలు చెప్పడం వల్ల ఎవరు పరిశుద్ధంగా ఉండరండి. పరిశుద్ధ వాక్యం లోపలికి వెళ్ళాలి, పరిశుద్ధ రక్తం లోపలికి వెళ్ళాలి. అవి మనల్ని శుద్ధి చేస్తాయి. పరిశుద్ధ ఆత్మ యేసు వాక్యంతో, యేసు రక్తంతో మనల్ని శుద్ధి చేస్తాడనమాట. కనుక కంటిన్యూస్గా బైబిల్ చదువుతూనే ఉండండి. నీళ్ళు ఎట్లా పోసుకుంటాం స్నానానికి, శుద్ధి కదా, గిన్నెలను ఎట్లా కడుగుతాం నీళ్ళతో, ఈ వాక్యంతో మనం కడగబడాలి. మీకు అర్థం కానీ కాకపోని చదువుతూ ఉండండి, చదువుతూనే ఉండండి, కంటిన్యూస్గా చదువుతూ ఉండండి. మీరు శుద్ధి చేయబడతారు, పరిశుద్ధంగా ఉంటారు. పరిశుద్ధ వాక్యము మిమ్మల్ని పాపం చెయ్యనీయదండి. మీ దేహం దేవుని యొక్క ఆలయం. మీ దేహంలో ఒక్కొక్క అవయవము నీతికి సాధనములుగా దేవుని మహిమ కోసం వాడండి. రోమా 6లో పౌలు రాస్తాడండి 13లో, దుష్టత్వం కొరకు వాడకండి, సాతానికి అప్పగించకండి. మన శరీరంలో 3 విండోస్ లాగా అన్నమాట. ఇవి హృదయంలోకి వెళ్తాయి, ఇక్కడి నుంచి మనసులోకి వెళ్తాయి, అక్కడి నుంచి హృదయం. కాబట్టి మంచివే వెళ్ళాలమ్మా. మీ కళ్ళతో మంచివి చూడండి. అందమైన సృష్టి, ఎంత బాగున్నాయి, చెట్లు, పూలు, మేఘాలు, చేపలు, అందమైనవి. దేవుని వాక్యం చూడండి ఎంత బాగుంటుంది కదా. దేవుని నీతికి సాధనాలుగా మీ యొక్క ప్రతి నాలుక, కన్నులు, చెవులు వాడండి. మీ దేహం దేవుని ఆలయం, పరిశుద్ధాత్మ దేవుడు మీలో నివసిస్తూ ఉన్నాడు. కనుక మీ దేహాన్ని పరిశుద్ధంగా, గౌరవనీయంగా కాపాడుకోవడం మీకు తెలియాలి. 1 తెస్సలోనిక 4లో 3లో 4, 2 వచనాలు 7లో కూడా అపరిశుద్ధతలో జీవించాలని దేవుడు మిమ్మల్ని పిలవలేదు. 2 కొరింథీ 7:1లో కూడా పౌలు చెప్తాడు, మీరు పరిశుద్ధంగా ఉండండి. మీ శరీరంను కానీ ఆత్మను కానీ మలినపరచు సమస్త దుష్టత్వం నుండి మిమ్మల్ని మీరు కాపాడుకోనండి. ఏదంటే అది తినడం, ఏదంటే అది మాట్లాడడం, ఏదంటే అది చూడడం, ఏదంటే అది వినడం చేయకండి. పరిశుద్ధంగా దేవునికి మహిమకరంగా ఉండాలండి. ఫిలిప్పీ 1:20-21లో పౌలు అంటాడు, నాకు ఎంత ఇష్టమో నేను ఎక్కువసార్లు చెప్పుకుంటా అండి. వెదర్ ఐ లివ్ ఆర్ డై, క్రైస్ట్ విల్ బి ఎగ్జాల్టెడ్ ఇన్ మై బాడీ. ఫర్ టు మీ టు లివ్ ఈజ్ క్రైస్ట్, టు డై ఈజ్ గెయిన్. నేను జీవించిన, మరణించిన ఈ శరీరం అందు క్రీస్తు మహిమపరచబడతాడు. నా వరకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభమే. పరిశుద్ధతని కాపాడుకోండి, హృదయాన్ని కాపాడుకోనండి. సామెతలు 4లో 20-22 వరకు అండి సొలొమోన్ రాజు రాస్తాడనమాట. ఏం రాస్తాడనంటే, నా కుమారా, ఎంత బాగా రాస్తాడో, రాయడం పాటించలేదు అంతే ఆయన. నా కుమారా, నీ కన్నుల ఎదుట నుండి దేవుని ఆజ్ఞలు పక్కకి పోనివ్వకు. నీ కన్నులు ఎప్పుడు దీని మీదే ఉంచు. నీ చెవి యొగ్గి జాగ్రత్తగా దేవుని వాక్యం విను. నీ నోటితో ఎప్పుడు పలుకుతూ ఉండు. నీ హృదయంలో ధనం దాచుకున్నట్టుగా దాచుకొని నువ్వు పాటిస్తే అవి నీ సర్వ శరీరానికి ఆరోగ్యాన్ని ఇస్తాయి. అంటే సర్వము అంటే మనం 3 అండి. బయటకు కనపడేది శరీరము, 2వది సర్కిల్ లాగా మనస్సు, 3వది హృదయం అన్నమాట. ఈ 3ంటికి కూడా ఈ వాక్యాలు ఆరోగ్యాన్ని ఇస్తాయి అన్నమాట. నీ నోటితో అబద్ధం చెప్పకు. చక్కగా చదువుకోండి. సామెతలు 4:20-22 ఇంకా కొంచెం కూడా చదువుకోవచ్చు అన్నమాట. ఎప్పుడు నీ కన్నులలోంచి పక్కకి పోనీయొద్దు అని చెప్తున్నారు. చెవి యొగ్గి జాగ్రత్తగా విని హృదయంలో దాచుకోండి. ఇదే మన ఆస్తి అన్నమాట. ధనం ఆదివారం రీడింగ్స్లో ఉంది కదండి. ఏంటది? మత్తయి సువార్త 13లో
యేసు ప్రభువే చెప్తున్నారనమాట. పరలోక రాజ్యం అంటే యేసు ప్రభువే పరలోక రాజు ఇక్కడికి వచ్చేసాడు. పొలంలో దాచబడిన ధనంలాగా ఉన్నాడు. అంటే యేసు ప్రభు ఎవరంటే ఆయన వాక్యము మన హృదయం అనే పొలంలో దాచబడిన ధనం అన్నమాట. ఆణిముత్యం. యేసు ప్రభువే మనకి ఆణిముత్యం. ఆ ఆణిముత్యాన్ని కనుగొని అంతా అమ్మి దాన్ని కొనుక్కున్నారు. సెయింట్ ఫ్రాన్సిస్ ఆఫ్ అసిసి, శౌరి వాళ్ళు, పునీతులు వీళ్ళందరూ కూడా వాళ్ళ ఆస్తులన్నీ అమ్మి ఆణిముత్యం లాంటి జీసస్ని కొనుక్కున్నారండి. అలా మన హృదయం జాగ్రత్త. హృదయం యేసు ప్రభు కూడా చెప్తారు మత్తయి 15:19 నుంచి చూడండి. నోటిలోనికి పోయేది మానవుని మలినపరచదు. ఎందుకంటే వాళ్ళ శిష్యులు చేతులు కడుక్కోకుండా భుజిస్తారు. ఏం పర్వాలేదులే, నోట్లో నుంచి పోయేది ఉదరంలోంచి బయటకు వెళ్ళిపోతుంది. కానీ హృదయంలోంచి నోటి నుంచి బయటికి వస్తుంది చూడండి, అది మనిషిని మలినపరుస్తుంది. ఎందుకంటే ఇక్కడి నుంచి వచ్చేది హృదయంలోంచి వస్తుంది. హృదయంలో దురాలోచనలు, వేశ్య సంగమాలు, అబద్ధాలు, దొంగతనాలు ఇవన్నీ ఇక్కడి నుంచి బయటకు వస్తాయి. కనుక హృదయం జాగ్రత్త. మీ హృదయాన్ని కాపాడుకో. హృదయం అంటే అంతరంగ పురుషుడండి. యేసు ప్రభు పరిశుద్ధాత్మ మనలోనికి వస్తే మనకి నూతన హృదయాన్ని ఇస్తారు. బార్న్ అగైన్ అంటారు అనమాట. అలా మనము నూతన హృదయం, యేసు ప్రభు మన హృదయంలోనికి వచ్చి ఆయన చట్టాలన్నీ రాస్తాడు. పరిశుద్ధాత్మదేవుడు మనలో ఆయన నివసిస్తాడు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ. ఇప్పుడు ఇది నూతన హృదయం. అప్పుడు ఆ హృదయంలో నుంచి జీవజల నదులు వస్తాయండి. మంచి వాక్యం పేతురు, పౌలు, పునీతులు, శౌరివారు, అంతోని వారు, వాళ్ళ పేతురు నీడ కూడా స్వస్థతనిస్తుంది అన్నమాట. హృదయంలో ఏముంది అనేది చాలా జాగ్రత్త. ఆ హృదయం నిండా దేవుని వాక్యం, యేసు ప్రభు ఉండాలండి మన హృదయంలో. తర్వాత చివరిగా మన ఆలోచనలు అన్నమాట. చాలా ముఖ్యమైనదండి ఆలోచనలు. దావీదు అంటాడు 19వ కీర్తన 14లో, ప్రభు నా మనసులో ఆలోచనలు, నా నోటి మాట నీకు ప్రియమగును గాక. ప్రియంగా ఉండాలి. ఫిలిప్పీ 4:8లో పౌలు అంటాడు, మీ మనస్సులు మంచి వాటితో, స్వచ్ఛమైన వాటితో, మంచి ఆలోచనలతో నింపుకొనండి. మరియ తల్లిని మంచి ఆలోచన యొక్క మాత అంటారు కదా. పరిశుద్ధాత్మ చెప్తారనమాట, మీ అక్క ఉన్నారు ఎలిజబెత్ అమ్మ గర్భం ధరించి 6వ నెల, పోదామా సాయం చేయడానికంటే? పోదాం. మంచి ఆలోచనలు. 33వ కీర్తన 15లో, నరుల హృదయాల్లో ఆలోచనలు పుట్టించువాడు అతడే. పరిశుద్ధాత్మ ఆలోచనలు పుట్టిస్తే మంచి ఆలోచనలు వస్తాయి. బైబిల్ చదివామనుకోండి, అప్పుడు బైబిల్ ఇక్కడ ఉంటుంది, ఇక్కడ ఉంటుంది. అప్పుడు బైబిల్లో యేసు ప్రభు ఎట్లా అందరికీ మంచి చేశాడో మనం కూడా మంచి చేస్తామన్నమాట. ఆయన మంచి మంచి ఆలోచనలు పెడతాడు. వాళ్లకు అన్నం పెట్టచ్చు కదా, వాళ్ళని ఆశీర్వదించవచ్చు కదా, వాళ్ళని మన్నించవచ్చు కదా యేసు ప్రభులాగా అని చెప్పి అనమాట. సో మంచి ఆలోచనలతో మనల్ని నింపమని అడగాలని, మంచి ఆలోచనలతో మనల్ని నింపాలి. రోమా 12:2 మళ్ళా చెప్తున్నాను కదా, రెన్యూ యువర్ మైండ్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఇంగ్లీష్లో అండి, నీ మనస్సుని దేవుని వాక్యంతో నూతన పరచుకో. లేకపోతే ఈ లోక సంబంధమైన చూసి ఆ హీరోయిన్ లాగా లేదు నా ఫిగర్ అని డిప్రెషన్లో ఉంటారంట 70% మంది యవనస్తులు. ఆ హీరోలాగా హీరోయిన్ లాగా లేన వాళ్ళలాగా మీరెందుకు ఉండాలి? మనం దేవుని బిడ్డలు, దేవునిలాగా ఉండాలి. ఆంతరంగిక సౌందర్యాన్ని కలిగి మనం దేవుని యొక్క సృష్టి, అద్భుతమైన సృష్టి కనుక ఆయనకు వందనాలు అర్పించాలి. సో ఈ 4 జాగ్రత్తమ్మ నేను చదువుతాను, మీరు రాసుకోనండి, చెక్ చేసుకోనండి. బైబిల్ అంతా ఒక చెక్ లిస్ట్, అద్దం లాంటిదన్నమాట. మనము కాపాడుకొనవలసిన 4 విషయములు. నీ నోటిని కాపాడుకొనుము. తన నోరు కాచుకొనివాడు తనను కాపాడుకొనును. ఊరక మాటలాడువాడు తనకు నాశనము తెచ్చుకొనును. జీవము మరణము నాలుక వశం. నీ పరిశుద్ధతను కాపాడుకొనుము. మీ దేవుడు పరిశుద్ధుడైనట్లే మీరును పరిశుద్ధులైండు. పరిశుద్ధత లేకుండా ఎవరును ప్రభువును దర్శింపలేరు. హెబ్రీ 12:14. నీ హృదయంను కాపాడుకొనుము. అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయంను కాపాడుకొనుము. ఏలయనా జీవధారలు దానిలో నుండి బయలుదేరును. క్రీస్తు సందేశము నీ హృదయంలో
సమృద్ధిగా ఉండవలెను. నీ ఆలోచనలను కాపాడుకొనుము. నీ నోటి మాటలు నీ ఆలోచనలు దేవునికి ప్రియమగునుగాక. నీ మనస్సును స్వచ్ఛమైన ఆలోచనలతో నింపుకొనుము. ఫిలిప్పి 4:8 అండి. నీ ప్రతి ఆలోచనను బంధించి క్రీస్తునకు లోబడి ఉండునట్లు చేయుము. 2 కొరింథీ 10:4 అండి. క్రీస్తునకు లోబడి ఉండడం అంటే క్రీస్తులాగా వాక్యం ప్రకారం మనం ఆలోచించాలి. ఈ 4 దేవునికి ప్రియముగా ఉండునట్లు కాపాడుకొనుము. అప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదించును. నన్ను ఆశీర్వదించండి అంటే ఈ 4 కాపాడుకోవాలి, అప్పుడు ఆశీర్వదిస్తారు. ప్రభా, ఈ 4 మేము కాపాడుకోవడానికి మాకు పరిశుద్ధాత్మనివ్వండి. పరిశుద్ధాత్మదేవా, మా ప్రాణాత్మ శరీరాన్ని మీకు సమర్పిస్తున్నాం, మా నాలుకని మీకు సమర్పిస్తున్నాం, మా హృదయాన్ని, మా మనస్సుని, మా చెవులు, కన్నులు అన్నీ మీ ఆధీనంలోనికి వచ్చి క్రీస్తునకు లోబడి ఉండేటట్లు, క్రీస్తునకు సాక్షులుగా జీవించే కృప మాకు దయచేయండి. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. ఒకటి అండి, మన సొంత శక్తితో కాపాడుకోలేము. పరిశుద్ధాత్మకి అప్పగించినప్పుడు ఆయన మనల్ని కాపాడతారు. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.